శ్రీమాత్రే నమః. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే. శ్రీ దీపలక్ష్మీదేవియే నమో నమః. అందరికీ కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి. అందరూ కూడా చాలా చాలా సేఫ్గా హ్యాపీగా దివాళీ సెలబ్రేట్ చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. మేము కూడా చాలా చక్కగా చేసుకున్నామండి. దీపలక్ష్మిని ఆరాధించుకున్నాము. అంటే దీపావళి పండుగ కోసం 15 రోజులు, అంటే దసరా అయిపోయిన అప్పటి నుండే నేను క్లీనింగ్ పనులన్నీ ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేసుకున్నాను. ఇల్లు అంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను. మొత్తం అంతా పనులన్నీ చేసేసుకొని ఇంకా దీపావళి కోసం రెడీ అయిపోయానన్నమాట. దీపావళి అంటే చాలా చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా అంటే జరుపుకునే పండుగ. దీపాలు వెలిగించుకొని సో దానికోసం ముందుగానే ప్రిపరేషన్ అనేది ఉంటుంది. ఇంకా కొత్త బట్టలు కానీ, ఇంకా ఆ రోజు ఉదయాన్నే మనం తొందరగా లేచి నూనె రాసుకొని, తలకి నువ్వుల నూనె రాసుకొని, కుంకుడుకాయలతో స్నానం చేస్తాము, నలుగు అది పెట్టుకొని. సో నేను కూడా చక్కగా ముందే దీపాలన్నీ, ప్రమిదలన్నీ కూడా నీళ్ళల్లో నానబెట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే పండుగ రోజు ఎక్కువసేపు వెలగాలి కాబట్టి, నూనె కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటాయి, ఎక్కువసేపు వెలుగుతాయని. ఇంకా నవధాన్యాలు అవి పోసుకోవడానికి కొన్ని పాతవి ఉన్నాయి, చిన్న చిన్న ముంతల్లా ఉంటాయి కదా, ఇంకా కొన్ని తెచ్చుకున్నాను అనమాట. 9 చక్కగా ఒకటే సైజులో తెచ్చుకొని పెట్టుకున్నానమాట. ఇంకా అవన్నీ కూడా కొన్ని కొత్త ప్రమిదలు, పాతవి ఆల్రెడీ ఉన్నాయి 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి, కొంచెం మంచిగా ఉన్నవన్నీ కూడా అలా పెట్టేసుకున్నాను. అవన్నీ కూడా మళ్ళీ అంటే దివాళీ అయిపోగానే మళ్ళీ సర్ఫ్ నీళ్ళల్లో కడిగేసి లోపల పెట్టేస్తాను ఆరబెట్టి. అలాగే మళ్ళీ కూడా ఒకసారి క్లీన్ చేసుకొని యూస్ చేస్తానన్నమాట. ఇంకా కొన్నిటికి కొత్తవి తెచ్చుకున్న వాటికి పెయింటింగ్ అది చేసుకున్నాము. మధ్యాహ్నంగా మా బాబుకి ఇచ్చేసాను, కుదరలేదు ముందు రోజు చేద్దామంటే. నేనేమో ఫ్లవర్ డెకరేషన్ అది చేసుకున్నాను, వాడేమో పెయింటింగ్ వేసి ఇచ్చేసాడనమాట. చక్కగా ఆరిపోయినాయి. ఇంకా అలా ముందు రోజు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా దీపావళి పండుగ అంటే స్వీట్స్ ఉండాలి. స్వీట్స్ ఇంకా గులాబ్ జామున్, మెయిన్గా గులాబ్ జామున్ చేశాను ముందు రోజు. ఇంకా చక్రాలు కూడా కొంచెం చేశాననమాట. ఒక 3/4 కేజీ అలా పిండి పట్టించాను, చిన్న గ్లాస్ కొలతతో పట్టించుకొచ్చి చేశాననమాట. ఇంకా తర్వాత పండగకి అయితే అంతా ప్రిపేర్ అయిపోయాను. ఇంకా ఉదయాన్నే లేచి చక్కగా తలకి నువ్వుల నూనె అది రాసేసుకొని నేను ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం సేపు నానితే మనకి ఒంటికి పడుతుంది కాబట్టి. చక్కగా ముగ్గులు అవి పెట్టేసుకున్నాను ఇంటి ముందు. ఉదయం ఏం కలర్స్ అవి వేసుకోలేదు, మామూలుగా పసుపు కుంకుమతో అలంకరణ చేసుకున్నాను. ఇంకా తులసమ్మని కూడా చక్కగా అక్కడ కూడా ముగ్గు అది పెట్టుకొని అంతా రెడీ అయిపోయానమాట. చక్కగా స్నానం చేసుకొని వచ్చేసి ప్రసాదం సిద్ధం చేసుకుందామని, మొదట స్వీట్తో మొదలు పెడదామని, పొంగల్ చేద్దామని కొంచెంగా, ఎందుకంటే ఆల్రెడీ గులాబ్ జామున్ ఉంది. యాక్చువల్గా సేమియా పాయసం కానీ ఏదైనా చేద్దామంటే ఆల్రెడీ షుగర్ తోటి చేసాం కదా, ఇంకా వద్దులే మమ్మీ అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కాబట్టి కొంచెంగా పరమాన్నం అనేది చేసుకున్నాను. ఇంకా పులిహోర, ఇంకా మహా నైవేద్యం ఉంటుంది కదా, బజ్జీలు చేశాను అనమాట, గారెలు ఏం చేయలేదు. సో ఈ వంట అది మొత్తం అంతా చేసేసుకొని ఇంకా పూజకి ఇక్కడ ఒక పక్క పూజకు కావాల్సిన ఏర్పాటు, ఇంకా వంట అది చేసుకుంటున్నాను. ఇవాళ దీపలక్ష్మిని మనం ఆరాధించాలి కాబట్టి, అమావాస్య రోజు చీకటి నుండి వెలుగుని మనకి అమ్మవారు ప్రసాదిస్తుంది కాబట్టి లక్ష్మీ ఆరాధన చేసుకుంటాము. మనం ధనత్రయోదశి నుండే చేసుకుంటాము. నేను కూడా ధనత్రయోదశి నుండి 5 రోజులు అమ్మవారిని పూజించుకున్నాను. యమ దీపాలు కూడా పెట్టుకుంటూ ఉన్నాను సాయంత్రము. ఇంకా ధనతేరస్ రోజు కూడా లక్ష్మీ కుబేర పూజ చేసుకున్నాను. నేను ఫుల్గా అంటే వీడియో ఏం తీసుకోలేదండి, షార్ట్స్లో చూపించాను. ఇంకా పూజా విధానం అంతా కూడా నేనేం చూపించలేదు, జస్ట్ నేను కుబేర పూజ, లక్ష్మీ కుబేర పూజ అనేది చేసుకున్నాను. ఆ రోజు ధనతేరస్ రోజు చేసుకున్నాను. మనకి శనివారం వచ్చింది కదా, అప్పటి నుండి కంటిన్యూగా 5 డేస్ పూజ అనేది చేసుకున్నాను అనమాట. ఇంకా ఇవాళ ఉదయం అయితే ధాన్యలక్ష్మిగా పూజ చేసుకున్నాను అమ్మవారిని. ఇంకా సోమవారం మనకి పండుగ వచ్చింది, అమావాస్య. ఇంటి ముందు కూడా దిష్టి కోసము, నరదృష్టి, నరపీడ అవన్నీ ఉంటే ఏమన్నా తొలగిపోతాయని కల్లుప్పులో కొంచెం నువ్వులు కానీ మిరియాలు కానీ వేసి బయట పెడుతూ ఉంటాను, నిమ్మకాయలు కట్ చేసి పసుపు కుంకుమల్లో అలది. ఇంకా నిమ్మకాయ, పచ్చిమిరపకాయల చిన్న దండ లాంటిది గుచ్చి గుమ్మానికి కట్టి ఉంచుతానమాట. ఇంకా గుమ్మడికాయ అయితే లాస్ట్ మంత్ అమావాస్య రోజే కట్టాము, సో అందుకని మళ్ళీ మార్చలేదు. ఇంకా ఇంటి ముందు పూజ అది చేసుకొని గుమ్మానికి కూడా మంచిగా మామిడి ఆకులు, మామిడి తోరణాలు, బంతిపూల మాలలు అవన్నీ కట్టేసి పూజకు వంట అది చేసుకొని పూజకు కావాల్సిన ఏర్పాటంతా కూడా చేసుకున్నాను. ఇలా నవధాన్యాలన్నీ కూడా చక్కగా అమ్మవారి ముందు ఉంచానన్నమాట. ఇంకా మధ్యలో బియ్యం పోసిన చిన్న ముంతలో లక్ష్మిని, అంటే కామాక్షి దీపాన్ని ఉంచాను. దీపలక్ష్మి పూజ చేసుకోవాలి కాబట్టి ఉదయం చేసుకున్నాను. ధాన్యలక్ష్మిగా పూజ చేసుకున్నాను. లక్ష్మీ కుబేర పూజ కూడా చేసుకున్నాను. ఇంకా సోమవారం 16 సోమవారాల వ్రతంలో 12వ వారం పూజ కూడా చేసుకున్నాను అనమాట ఈరోజు ఉదయము. ఇంకా మామూలుగా ఉదయం షోడశోపచార పూజ చేసేసుకున్నాను, ఎందుకంటే సాయంత్రం మళ్ళీ దీపాలు వెలిగించుకోవాలి, ఇంట్లో డెకరేషన్ అది ఉంది.
ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుందేమో అని ఉదయం షోడశోపచార పూజ చేసేసుకున్నాను ఉమామహేశ్వర స్వామికి, ఇంకా లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి కూడా ఉదయం షోడశోపచార పూజ చేసుకొని సాయంత్రం శివయ్యకు పంచోపచార పూజ చేసుకొని కథ అది చదువుకొని అక్షింతలు వేసుకున్నాను. ఇంకా గోధుమ రవ్వ ప్రసాదం అది కూడా చేసుకున్నాను. ఇంకా ఇంటి ముందంతా కూడా మళ్ళీ ముగ్గు వేసుకొని ఇంట్లో డెకరేషన్ అది చేసుకొని అసలు భోజనం చేసినప్పటి నుండి అసలు ఉదయం లేచినప్పటి నుండి అన్నం తినేటప్పుడు తప్ప అసలు అంత ఎక్కువగా కూర్చున్నట్టు లేదనమాట. ఎందుకంటే పండగ అంటే మనకు ఫుల్ పనే ఉంటుంది. ఇంకా మొత్తం అంతా డెకరేషన్ అది చేసుకొని తర్వాత స్నానం చేసుకొని వచ్చి మళ్ళీ దీపలక్ష్మి పూజ చేసుకోవడం కోసం ఇలా ఏర్పాటు చేసుకున్నాను. దీపపు కుందిని ఇలా అలంకరణ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంతకుముందు కూడా నేను దీపలక్ష్మి పూజ అనేది చేసుకున్నాను. ఆ వీడియోని అప్పుడు షేర్ చేశాను. నెక్స్ట్ మీకు ఎవరికన్నా కావాలి నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది తెలియాలంటే ఫుల్ వీడియో ఒకసారి షేర్ చేస్తానండి. అరిటాకు పైన అమ్మవారిని దీపపు కుందిని బియ్యం పోసి పెట్టి పూజ చేసుకుంటాము. ఇలా చేసుకుంటే శ్రావణ మాసంలో చేసుకున్నాను నేను ఒక వారము. ఈసారి అక్కడ మొత్తం ప్లేస్ లేకపోవడంతో చిన్నగా అరిటాకుని కట్ చేసి చిన్న ప్లేట్లో పెట్టి అలా బియ్యం అది పోసి పెట్టుకొని అమ్మవారిని అందులో ఆవాహనం దీపంలో ఆవాహనం చేసుకొని అమ్మవారిని పూజించుకున్నాను అనమాట. అమ్మవారికి దీపలక్ష్మి పూజ అయితే షోడశోపచార పూజ చేసుకొని చక్కగా దీపాలు అవి వెలిగించి తులసమ్మ దగ్గర తర్వాత గుమ్మం ముందు అంతా కూడా అలంకరణ చేసుకున్నాను అనమాట. ఇలా దీపావళి రోజు దీపలక్ష్మిని ఆరాధించుకున్నానండి. అందరి ఇంట్లో వెలుగులు రావాలని, అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని, అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అందరికీ కలగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకొని అమ్మవారిని పూజించుకున్నానమాట. సో ఇదండి దీపావళి రోజు నేను చేసుకున్న పూజా వీడియో. క్రాకర్స్ ఏం పెద్దగా కాల్చలేదండి, మా పిల్లలు ఇష్టపడలేదు, మేము కూడా అంత పొల్యూషన్ చేయడం ఎందుకనేసి కాకరపు ఒత్తులే కాల్చుకున్నామన్నమాట. సో అంత దీపాల వెలుగులోనే ఈసారి అమ్మవారిని పూజించుకున్నాము. సో ఇలా నేను ఇంటి ముందు యమదీపము అవన్నీ కూడా వెలిగించుకున్నాను ఆ రోజు. మనం 5 రోజులు వెలిగించుకోవాలి. యమద్వితీయ అంటే కార్తీక మాసం 2వ రోజు వరకు యమదీపం అనేది వెలిగించుకోవచ్చు. లేదంటే ధన్తేరస్ రోజు యమద్వితీయ రోజు వెలిగించుకోవచ్చు. నేనైతే 5 రోజులు వెలిగించుకుందామని ఇలా వెలిగించుకున్నాను అనమాట. ఇలా చక్కగా ఇంటి ముందు దీపలక్ష్మిని వరుసగా అలంకరించుకొని పూజించుకున్నాము. సో ఇదండి మా ఇంటి దీపావళి పండుగ. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః.